సామెతలు 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నీ ఉదయమును నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. హల్లెలూయా. ఎందుకంటే నీ ఉదయం నుండి జీవధారలు బయలుదేరుతాయట. నీ ఉదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. వినండి, భద్రంగా కాపాడుకోవాలి. దేని చెప్పండి? ఎవరి హృదయాన్ని వాళ్ళు భద్రంగా కాపాడుకోవాలి. చెప్పాలి గట్టిగా. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే హృదయమును కాపాడకపోతే డేంజర్ అయిపోతుంది. అందుకని ఎవరి హృదయాన్ని వారే కాపాడాలి. నీ హృదయాన్ని నేను కాపాడలేను, నా హృదయాన్ని నువ్వు కాపాడలేవు. ఎవరి హృదయం వాళ్ళే కాపాడుకోవాలి. ఇప్పుడు ఎవరి శరీరం వారే కాపాడుకుంటారు కదా. ఎవరి తోటను వాళ్ళే కాపాడుకుంటారు. ఎవరు అంటే వాళ్ళు కాపాడుతారా? తోట, ఇప్పుడు ఒక తోట వేసుకున్నావు, మిరప తోట, దానికి కావాలి లేకుండా ఏమైపోద్ది చెప్పండి? అంతే, ఆ తోట అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. దానికి ఎట్లా బాగుంటుంది? అది కావాలంటేనే కాపాడుతూనే ఆ తోట మంచిగా ఉంటుంది, దాని ఫలాలు మనకు ఇస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఈరోజు ఏం చెప్తాడంటే అన్నిటికంటే ముఖ్యంగా, అంటే నీ డబ్బు కంటే, నీ బంగారం కంటే, నీ ఆస్తిపాస్తుల కంటే, నీ పిల్లల కంటే, నీ లోకం కంటే, నీకున్నద ఆస్తి అన్నిటికంటే ముఖ్యంగా ఏం కాపాడుకోవాలట? నీ హృదయం భద్రంగా కాపాడుకున్నాము. చెప్పండి అంశం, అందరూ చెప్పండి. అందరూ చెప్పాలి. నేను చెప్పిన మాట చెప్పండి అనండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకునము. దేవుడు చెప్తున్న మాట, దేవుడు అటు చెప్తున్నాడు. సంగమ విశ్వాసులారా, అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. దీన్ని ఎట్లా కాపాడుకోవాలో చెప్పండి. మీ బంగారం ఎట్లా కాపాడుతారు అంటే ఏడ పడితే ఆడ పడేస్తారా? ఏమన్నా టేబుల్ మీద పెడతారా? అది ఎవరి కనబడిని కాడా కదా, బీరువాళ్ళలో ఎక్కడనో లోపల పెట్టుకోమా. కానీ ఎవరు కనబడతాడో ఎక్కడ పడితే అక్కడ మనం పడేసుకుంటాము. దాన్ని ఎట్లా భద్రంగా కాపాడుతున్నావో నీ హృదయాన్ని కూడా, హల్లెలూయా, నీ హృదయాన్ని కూడా అన్నిటికంటే ముఖ్యంగా అంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడము. ఎందుకు కాపాడుకోవాలో మీకు చూపెడతా. హృదయం ఎందుకు కాపాడుకోవాలంటే ఇరిమియా 17వ అధ్యాయం 9వ వచనం. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని కూడా చెప్తున్నాడు. సొలొమోను రాజు కీర్తన రాస్తున్నాడు, అందుకే ఈ మాట చెప్తున్నాడు. తీయండి, 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. ఎందుకు దాన్ని కాపాడుకోవాలి? కాపాడకుండా అది ఏం చేస్తుంది తెలుసా? నిన్న నట్టం చేస్తుంది, ఎదురు వ్యక్తిని నట్టము చేస్తుంది. కాబట్టి హృదయం డేంజర్ అయింది. అందుకే హృదయాన్ని ఎవరి హృదయం వారు కాపాడుకోవాలి. తీయండి, 17వ అధ్యాయం 9వ వచనం చదవాలి. సుశీలా, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదట. తర్వాత అది మోసకరమైందట. చెప్పండి, ఎలాంటిదట? హృదయము మోసకరమైంది. హృదయము ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించేవాడు ఎవరు లేడు. దేవుళ్ళారు. అందుకనే ఎవరి హృదయాన్ని వారు భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటున్నా అంటే హృదయం మోసకరమైంది. చెప్పండి, హృదయం ఎలాంటిది? మోసకరమైంది. రెండోది ఘోరమైన వ్యాధి గలది. దానికి ఏ వ్యాధి ఉన్నదంటే పాప వ్యాధి. ఏమున్నా చెప్పండి? పాపం అనే వ్యాధి దానికి ఉన్న డేంజర్ అయింది అది. అందుకనే ఎవరి హృదయాన్ని వారు కాపాడుకోవాలి. కాపాడకపోతే మోసం చేస్తుంది. నిన్న మోసం చేస్తుంది, లేకున్నా ఎదురు వ్యక్తినన్న మోసము చేస్తూ ఉంటుంది. అందుకే హృదయం మంచిది కాదు. అందుకే ఎవరి హృదయాన్ని వారు కావాలంటున్నాడు, ఎవరి హృదయాన్ని వారు కాపాడుకోవాలంటున్నాడు. అందుకని ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకోనము. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? హృదయాన్ని మన తోట వేసినప్పుడు, మిరప తోట కానీ వంకాయ తోట కానీ వేసినప్పుడు, చేను తోట కానీ ఏం చేస్తాం? తోటకి ఎంతో భద్రంగా కావాలంటాం. ఉంటామా? లేకపోతే ఏమైతే చెప్పండి? ఒక 10 రోజులు తోట కావాలి అనుకో, ఏమైతే ఆ తోట ఉంటుందా? ఆ ప్రకారంగానే మన హృదయం అనే
తోటను మనం భద్రంగా కాపాడుకోవాలి. చూడండి, అందుకని అన్నిటికంటే ముఖ్యంగా మరి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? హృదయం అన్నిటికంటే ఎలాంటి చెప్పండి, మోసకరమైనది అన్నది. చూడండి 17:9 ఏమంటాడో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించుకుల వాడేవాడు అంటున్నాడు. అది అన్నిటికంటే మోసకరమైనది. మీకు చెప్తా, ఒక ఎట్లా మోసం అంటే, వినండి అందరు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళకు మంచి తండ్రి ఉన్నాడు, తల్లిదండ్రి ఉన్నాడు. అలా తండ్రి బాగా ఆస్తి సంపాదించాడు. ఆ అన్నదమ్ములకు మంచి ఆస్తి సంపాదించి భూములు, జాగలు, బంగారం, ఎండి సర్వం సంపాదించాడు. కానీ వాళ్ళిద్దరి కొడుకులు కూడా పెళ్ళిళ్ళైనా కానీ తండ్రి ఏమాత్రం బాగా చేయలేదు. ఏం చేయలేదు చెప్పండి? ఎవరి వాళ్ళకి మంచి చేయలేదు. ఎందుకంటే ఎందుకు ఇలా మంచి చేయాలి, కలిసి ఉండమని చెప్పి వాళ్ళందరూ కలిసే ఉంటున్నారు. ఒకరోజు పాపం సడలిన వాళ్ళ తండ్రి చనిపోయింది. ఏమైపోయింది చెప్పండి? వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములకు ఏమి నచ్చిందంటే, ఒకరోజు వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన విన్నాను, జాగ్రత్త తినాలి. చిన్నోనికి ఏం ఆలోచన వచ్చిందంటే, నా అన్నని నేను చనిపోయింటే ఈ భూములు తాగాలని నాకే అయితే అనుకున్నాను. ఏమనుకుంటే చెప్పండి, మీరు అందరు వినాలి. ఉదయం ఏం ఆలోచన వచ్చింది? మీకు అందుకే చెప్పిన, ఉదయం ఎలాంటిది? మోసకరం. ఉదయం ఎలాంటిది? మోసకరమైన హృదయం. తమ్మునికి ఏం ఆలోచన వచ్చింది? ఇదంతా మేము ఎందుకు సరిసగం చేసుకుండు, మా అన్న చచ్చిపోయింది, ఇదంతా నాకైతే అనుకున్నాడు ఆయన మధ్యలో. తర్వాత ఈయనకి ఎట్లా ఆలోచన వచ్చిందో, పెద్దోనికి అన్న కూడా ఒక ఆలోచన, అదే ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన? నా తమ్ముడిని నేను చంపింది అనుకో, ఈ భూములు, ఈ పొలాలు, ఈ చేనులు, ఈ డబ్బు, బంగారం చెప్పండి, ఇదంతా ఎవరికైతే నాకే అయిపోద్ది అని ఆయనకు కూడా ఆలోచన వచ్చింది. కానీ ఈయనకి వచ్చిన ఆలోచన ఆయనకు తెలియలేదు, ఆయనకు వచ్చిన ఆలోచన ఈయనకు తెలియలేదు. ఒకరోజు వారిద్దరు కలిసి కట్టెలో పోదాం తమ్ముడు అని చెప్పిండు తమ్ముడితో. అన్న పోదాం అన్నాడు. తమ్ముడు ఏం చేసిందంటే, ఈ రోజే ఛాన్స్, నా అన్నని ఈరోజు నేను చంపుతా అని ఏం చేసిండు, అన్నం కట్టుకున్నాడు, అన్నంలో మందు పెట్టిండు. చెప్పాలి ఏం పెట్టిండు? అన్నం టిఫిన్ పట్టుకొని దాంట్లో మందు పెట్టిండు. అక్కడ పోయినా కానీ అన్నకు ఇస్తా నేను, అన్నం తింటాడు, ఏమైపోతాడు, ఇక ఆల్రెడీ చచ్చిపోతాడు, చనిపోయిందంట, ఆస్తి అంతా నాకే అయితే అనుకొని తమ్ముడు అనుకొని అన్నంలో మందు పెట్టుకున్నాడు, పట్టుకున్నాడు. ఇక తర్వాత తమ్ముడు అన్న ఏమనుకుంటాడంటే, కట్టెలకు తీసుకుపోతా, కట్టెలు నరికినట్టే నరుకుతా, నరకంగా నా తమ్ముని చక్కని నరికేస్తా, నరికిందంటే వాడు చచ్చిపోతాడు, ఏమైపోద్ది, ఈ ఆస్తి అంతా కూడా నాకే అవుతుందని కూడా అన్న కూడా అనుకున్నాడు. వాళ్ళిద్దరు అనుకుని తయారైపోయింది. పోయిన తర్వాత దీని ద్వారా మరి కట్టెలు నరుకుతున్నారు. నరికే టయానికి అన్నకు ఆలోచన రానేసింది. నరుక్కుంటే తమ్ముని దగ్గరికి వచ్చి చెక్కని నరికేసింది. ఏం చేసిండు? తలను చెక్కన నరికేసిన తర్వాత అలా దిగిపోయింది. ఆ మొండెం కొట్లాడుతాను, అక్కడ కొట్టుకుంటాను. ఏమనుకుంటాడు కదా, ఆ తమ్ముడు అయితే ఆల్రెడీ చనిపోయాడు. ఇక తమ్ముడు తెచ్చిన అన్నం హాయిగా తిన్నదంటే అంతా నాకే అవుతుంది సొమ్ము అంత అనుకున్నాడు. ఇక పోయిండు, వెంటనే టిఫిన్ తీసుకున్నాడు. ఇక అనుకుంటా నా తమ్ముడు అయితే పోయిండు, నాది అంత ఆస్తి అయింది అనుకున్నాడు. ఆ అన్నం తీసుకొని మనోడు తిన్నాడు. ఇక చక్కగా ఏమైంది చెప్పండి, అటు తమ్ముడు చనిపోయిండు, ఈ 5 నిమిషాలకు అన్న కూడా చనిపోయిండు. ఇప్పుడు చెప్పండి, హృదయము అన్నిటికంటే చెప్పాలి, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది. ఒకటి ఇంకా అన్నిటికంటే మోసకరమైన, హల్లెలూయా, అన్నిటికంటే మోసకరమైంది. అందుకని నీ హృదయంలో ఏమున్నదో నా హృదయంలో ఏమున్నదో ఎవరికి కూడా అర్థము కాదు. చూడండి విన్నారా, తమ్ముని హృదయము అన్న హృదయం ఏం చేసినాయి? ఇద్దరిని మోసం చేసింది. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏమంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకో, లేకపోతే ఆ హృదయము నిన్ను మోసం చేస్తుంది. చెప్పండి, ఎదుటి వ్యక్తిని కూడా మోసం చేస్తుంది. హృదయం ఏం చేసిన ఇప్పుడు? అన్నను చంపుతా అనుకునే హృదయం తమ్ముని హృదయం, తమ్ముడి అన్న హృదయం ఏమనుకున్నది? నా తమ్ముడిని చంపుతా అనుకున్నది. లాస్ట్కి అయితే ఇద్దరు పోయింది. చెప్పండి గట్టిగా, లాస్ట్కి అయితే ఇద్దరు మోసపోయింది. పోయినా పోలేదా? అందుకని ఈ రోజు నాడు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. హృదయం కాపాడకపోతే అది నిన్ను మోసం చేస్తుంది, ఎదుటి వ్యక్తిని కూడా మోసం కూడా. అందుకనే మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనంలో నీ హృదయం గల జీవధారలు బయలుదేరుతాయట. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పండి, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా
కాపాడుకొనుము. హల్లెలూయా. హృదయాన్ని కాపాడుకోవాలి. మీకు ఒక విషయం చెప్తా ద్వారా, హృదయం ఎలాంటిదంటే తోట లాంటిది. చెప్పండి గట్టిగా. హృదయం ఎలాంటిది? తోట లాంటిది. ఒక మిరప తోట లాంటిది, ఒక వంకాయ తోట లాంటిది. ఎందుకో తెలుసా? తోటలో 2 రకాలు ఉంటాయి. కలుపు మొక్కలు ఉంటాయి, మంచి మొక్కలు ఉంటాయి. చెప్పండి, ఏమేమి ఉంటాయి? కలుపు మొక్కలు ఉంటాయి, మంచి మొక్కలు ఉంటాయి. అంటే తోటలో కలుపు మొక్కలు పుడతా ఉంటాయి. చెప్పండి, మంచి మొక్కలు కూడా పుడతా ఉంటాయి. ఒకవేళ దానికి నువ్వు కావాలి లేకపోయింటే, రెండోది దానికి అప్పుడప్పుడు కూడా వెళ్ళి దాన్ని శుభ్రం చేయకపోతే, దానికి కలుపు మొక్కలు తీయకపోతే ఆ తోట ఏమైంది? చెప్పండి, మీరందరూ చెప్పాలి. నువ్వు దానికి కావాలి ఉంటలేవు, ఒకటి. రెండోది, అప్పుడప్పుడు పోయి కలుపు మొక్కలు తీసేయకపోతే ఏమైపోతుంది? మంచి మొక్కలు కిందికి అయిపోతాయి. చెప్పాలి, ఖరాబ్ మొక్కలు ఏమైపోతాయి? కలుపు మొక్కలన్నీ పైకి అవుతాయి. అప్పుడు ఆ కలుపు మొక్కలన్నీ కూడా తోటను ఖరాబు చేసి పడేస్తాయి. ఏం చేస్తాయి? చెప్పండి, తోటను ఏం చేస్తాయి? అందుకని నేను తోటకు ఏం చేయాలి? కావాలి ఉండాలి. రెండో చెప్పండి, తోటను అప్పుడప్పుడు కూడా ఎక్కడైతే కలుపు మొక్కలు పుట్టినాయో ఆ మొక్కలను ఏరి బయట పారవేయాలి. అప్పుడే నీ తోట మంచిగా ఉంటుంది. అయితే నీ హృదయం కూడా అంతే. నీ హృదయం కూడా తోట లాంటిది. చెప్పండి, ఎలాంటిదట? నీ హృదయం కూడా తోట లాంటిదని చూస్తున్నాం. పనికి మాలిన కలుపు మొక్కలను పెరుగుతాయి ఉదయంలో. చెప్పండి, ఏం పెరుగుతాయి? పనికి మాలిన కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కలుపు మొక్కలు అంటే అర్థమైందా? ఎవరిని చంపాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని దోసుకోవాలి, ఎవరికి అన్యాయం చేయాలనే కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కడ? హృదయంలో చెడు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం వెంటనే ఏం చేయాలి? చెప్పండి, పీకి బయట వెంటనే పారవేయాలి. అందుకనే హృదయం ప్రతిరోజు కూడా, ప్రతి దినం కూడా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయాన్ని తోటను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే నీ తోట ఖరాబ్ అయిపోతుంది. అది నిన్ను ఖరాబ్ చేస్తుంది, ఎదురు వ్యక్తిని కూడా. మోసకరమైన హృదయం చెప్పండి, ఎలాంటిది? అన్నిటికంటే డేంజర్ అయింది, మోసకరమైన ఘోరమైన వ్యాధి గల. దాన్ని గ్రహించుతోడు ఇవ్వలేడట. ఇప్పుడు అన్న హృదయం తమ్మునికి తెలవలేకపోయింది, తమ్ముని హృదయం అన్నకు తెలవలేకపోయింది. ఇద్దరు పోయింది లాస్ట్కి. అయితే చెప్పండి, ఏమైపోయింది? ఆస్తి ఎవరికైంది? అన్న కాకుండా అయింది, తమ్మునికి కూడా కాకుండా అయిపోయింది. నీ హృదయాన్ని నువ్వు కాపాడకపోతే నీవు దేవుని రాజ్యం ఆస్తి దొరకదు. ఎలలియా, నీవు దేవుని రాజ్యంలో పాలు దొరకదు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఉదయం ఎలాంటి చెప్పండి? తోట లాంటిదండి. హల్లెలూయా. తోటని ఎంత భద్రంగా కాపాడుతావో అంత నీకు ఫలాలు వస్తూ ఉంటాయి. తోటకు నువ్వు కావాలి లేకున్నా ఖరాబ్ అవుతుంది. తోటలో కలుపు మొక్కలు తీయకున్న తోట ఖరాబ్ అయింది. కాబట్టి మన హృదయం కూడా తోట లాంటిది. చెప్పండి ఒకసారి, ఉదయం ఎలాంటిది? తోట లాంటిది. తోటలో మొక్కలు తీయనా తీయద్దా? తీయకుండా ఏమైపోతుంది? తోట ఖరాబ్ అయితే కాదా? కాబట్టి మన హృదయంలోకి వెళ్ళి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కోరికలు అనేవి పుడుతూ ఉంటాయి. అవన్నీ ప్రతి దినం కూడా తీసేసుకోవాలి. ప్రభా, నాకు చెడ్డ ఆలోచన రాకుండా, చెడ్డ తలంపులు రాకుండా, చెడ్డ కోరికలు రాకుండా నా హృదయం సాయం చేయమని దేవుని మనము అడిగే వారికి ఉండాలి. హృదయం ఎలాంటిది అంటే, రెండోది నీటి ఊట లాంటిదట. చెప్పండి, ఉదయం ఎలాంటిదట? నీటి ఊట లాంటిది. ఊటలోకి వెళ్ళి మంచి నీళ్ళు ఊరుతూ ఉంటాయి. చెప్పండి, చేతి నీళ్ళు కూడా ఊరుతూ ఉంటాయి. ఊరుతాయి ఎవరయ్యా? మంచి నీళ్ళు తయారైతే అందులోకెళ్ళి చేతి నీళ్ళు కూడా ఊరుతూ ఉంటాయి. చేతి నీళ్ళు ఏమంతా ఖరాబ్ చేసేస్తాయి. తాగు ఎవరికి కూడా పనికి రావాయి, ఎవరికి కూడా లాభం కూడా. కానీ మంచి నీళ్ళే పనికి వస్తాయి. కాబట్టి అందుకని అప్పుడప్పుడు మనం చేతు నీళ్ళు ఊరుతున్నాయా, మంచి నీళ్ళు ఊరుతున్నాయా, మన శివదేవుని చెకప్ కూడా చేసుకోవాలి. చేతు నీళ్ళను బయట తీసి పారవేసుకోవాలి. మంచి నీళ్ళనే మనం ఉంచుకోవాలి. అందుకని ఉదయం ఎలాంటిదట? నీటి ఊట లాంటిది, బావి లాంటిది. ఎలాంటి చెప్పండి? నీటి ఊట లాంటి. అందుకని మంచి ఊరితే లేకుంటే చెడ్డవి కూడా ఊరుతూ ఉంటాయి. ఉదయంలోకి వెళ్ళి కూడా మంచి వస్తూ ఉంటాయి, చెడ్డవి కూడా వస్తాయని కూడా చూస్తున్నాం. మరి ఇంకా చూడండి, ఈరోజు ఉదయంలోకి వెళ్ళండి, ఎలాంటి మొక్కలు పుడతాయో మీకు చూపెడతా. చెడ్డ మొక్కలు పుడతాయి మీకు చూపెడతా. తీయండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. ఉదయంలోకి వెళ్ళి వచ్చే మొక్కలు చూపెడతా మీకు. ఈ చెడ్డ మొక్కలు చూపెడతా, ఎలాంటి మొక్కయో ఆ చెడ్డ మొక్కలను ముందు తీసేసుకున్నప్పుడే మన హృదయం భద్రంగా ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. ఉదయంలోకి వెళ్ళి పుట్టే మొక్కలు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకోమని వాక్యం వింటున్నాం. హృదయం ఒకటి తోట లాంటిదని చూసినాం. హృదయం రెండోది నీటి ఊట లాంటిదని చూసినాం.
కాబట్టి నీటి ఊటలు కూడా ఖరాబు పడేసినప్పుడు మంచి వస్తూ ఉంటాయి. మరి తోటకు శుభ్రం చేసినప్పుడే మంచి తోట అవుతూ ఉంటుంది. దీని 7వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. 7:20 వచనం నుండి. వినండి, మనిషి నాట లోపలికి వెళ్ళి వచ్చేది ఖరాబు చేయడాడు కానీ మీదికి వెళ్ళిపోయేదే ఖరాబు చేస్తారని చెప్తున్నా. లోపల నుండి ఆయన మనసు ఉదయం నుండి మీది నుండి పోయేది ఖరాబు చేయదట, లోపల నుండి వచ్చేదే మనిషిని ఖరాబు చేస్తాడు. 27 వచనం. क्योंकि भीतर से अर्थात मनुष्य तो मनुष्य बुरे बुरे विचार चोरी हत्या परिस्थिति गम लोभ दुष्टता छल लुचपन कुदृष्टि निंदा अभिमान और मूर्खता निकलती है. 23 वचనం. ये सब बुरी बातें भीतर भीतर ही से निकलती है और मनुष्य को अशुद्ध करती है. చూసినా మనిషిని ఉదయంలోకి వెళ్ళి పుట్టే మొక్కలు చెడ్డ మొక్కలు. ఎలాంటి మొక్కలు అంటే మొట్టమొదటి మొక్క దురాలోచన. చెప్పండి, ఎలాంటి ఏం ఆలోచన? ఈ ఇద్దరు అన్నములకు ఏం ఆలోచన వచ్చింది? రాలేదా? నా తమ్ముని చంపితే అంత నాకే అయిద్దని ఆలోచన ఈయనకు వచ్చింది. నా అన్నం చంపితే ఇదంతా నాకే అయిద్దని దురాలోచన వచ్చింది. ఇప్పుడు చూడండి, బైబిల్ కూడా కయ్యను ఏబేలు చూసినప్పుడు ఆయనకి ఏమొచ్చింది? దురాలోచన. ఏమొచ్చింది? నా తమ్ముని నేను చంపుతా. చెడ్డ ఆలోచన వచ్చిన వెంటనే ఏం చేసింది? చెక్కన నరికి పడేసింది. ఇది ఎప్పుడు ఈ ఆలోచనతో ఎవరికి కూడా అర్థం కూడా కాదు. అందుకనే చెడ్డ మొక్క చూసిన మొదటి మొక్క చెప్పండి, దురాలోచన. ఏసేపుని చూసినప్పుడు అన్నలు వాళ్ళ అన్నలందరికీ ఏం ఆలోచన వచ్చింది? దురాలోచన. ఏమొచ్చిందట? మన తమ్ముని సంపుదామనే దురాలోచన వచ్చింది. మొత్తం వినండి, ఉదయంలోకి వెళ్ళి పుట్టే మొక్కలు చెడ్డ మొక్కలు. మొదటిది దురాలోచన అనే మొక్క, రెండోది జారత్వం, మూడోది దొంగతనం, నాలుగోది నరహత్య, ఐదోది వ్యభిచారం, ఆరోది లోభం, ఏడోది శైతనం, 8 కృత్రిమం, 9 కామవికారం, 10 మత్సరం, 11 దేవదూషణ, 12 అహంభావం, 13 అవివేకం. ఇవన్నీ వచ్చి మానవుని ఖరాబు చేస్తాడు. చెప్పండి, ఇవన్నీ వచ్చి మనిషి హృదయాన్ని, ఈ మొక్కలన్నీ మనిషి హృదయాన్ని చెడగొడతాయట. అందుకనే ప్రతిరోజు కూడా ఈ కలుపు మొక్కలను తీసేసుకోవాలి. ఏమేమి మొక్కలు? అయ్యా, నాకు దురాలోచన రావద్దు, నాలో జాగ్రత్త ఆలోచన రావద్దు, దొంగతనం చేద్దామని ఆలోచన రావద్దు, దంపుదామని ఆలోచన రావద్దు, వ్యభిచారం చేద్దామని ఆలోచన రావద్దు. అన్ని మొక్కలను తీసివేయమని మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు కూడా మన ఉదయమే తోటలో ఉన్న ఈ మొక్కలను, కలుపు మొక్కలను తీసి బయట పారవేయాలి. అర్థమైందా? ఏరి పట్టికి తెలవకుండా అన్ని మొక్కలు నీ ఉదయంలో పుడతాయి. పుట్టి నేనేం చేస్తాయి? నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, తోటని పూర్తి ఖరాబు చేసి మరెత్తాయి. అందుకని ఈరోజు గుర్తుంది, మొదటి మొక్క దురాలోచన మొక్క, రెండవ మొక్క జారత్వం, మూడవ మొక్క దొంగతనం, నాలుగవ మొక్క నరహత్య, ఐదోది వ్యభిచారం, ఆరోది లోభం, 7 శైతనం, 8 కృత్రిమం, 9 కామవికారం, 10 మత్సరం, 11 దేవదూషణ, 12 అహంభావం, 13 అవివేకం, తెలివి తక్కువతనం. ఇవన్నీ వచ్చి మానవుని హృదయాన్ని ఖరాబు చేస్తాయట. అందుకని ప్రతిరోజు కూడా దేవా, నాకు ఇలాంటి కలుపు మొక్కలు రావద్దు, చెడ్డ మొక్క ఆలోచన రావద్దని అన్ని మనం తీసి బయట పారవేసుకోవాలి. ప్రతి దినం కూడా ఉదయాన్ని శుద్ధి చేసుకోవాలి. తీయండి, కీర్తన తీయండి, 51 అధ్యాయం 10వ వచనం. కీర్తనకారుడు దావీదు ప్రతిరోజు కూడా అయ్యా ఇలానే నా చెడ్డ మొక్కలు నా ఉదయం మొలవద్దని దాన్ని శుద్ధి చేయమని దేవుని అడుగుతాడు. 51 కీర్తన 10వ వచనం చదవండి. 10వ వచనం 10వ వచనం. నాయందు శుద్ధ ఉదయము కలగజేయము. సపోజ్ గట్టి కొట్టండి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, దావీదు చేస్తున్న ప్రార్థన, నాయందు శుద్ధ హృదయము దయచేయమని అడుగుతున్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తపడతాడు, దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకుంటాడు. నేను పాపములోనే పుట్టిన వాడిని, పాపం నా తల్లి గర్వం ధరించిందయ్యా, నేను పాపాత్తుని అని ఏమని చెప్తాడు? దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. ఏం చేయమంటాడు? నాకు శుద్ధ హృదయం
ఏ హృదయంలో ఏ కలిసి మొక్కలు ఉండద్దు, ఏ చెడు ఉండద్దు అయ్యా, నాకు శుద్ధ హృదయం కలిగేమని అడుగుతున్నాడు. అందుకనే నీ హృదయాన్ని శుభ్రం చేసేవాడు, శుద్ధి చేసేవాడు, బాగు చేసేవాడు యేసయ్య ఒక్కడే. సభలు కొట్టాలి హల్లెలూయా. అది మోసకరమైంది కదా దేవునికి నీ హృదయం, దాన్ని మంచిగా చేస్తాడు. అది ఘోరమైన వ్యాధి గలది కదా, దానికి డాక్టర్ ఒక్కడే యేసయ్య. హల్లెలూయా. నీ పాప రోగాన్ని తీసేసేవాడు యేసయ్య ఒక్కడే. నీ కలుపు మొక్కలన్నీ తీసి పారేసేవాడు కూడా యేసయ్య ఒక్కడే. అందుకనే అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నీ హృదయం భద్రంగా కాపాడుకోమంటున్నాడు. కాపాడకపోతే అది నిన్ను మోసం చేస్తుంది, చెప్పండి, ఎదుటి వ్యక్తిని కూడా మోసం చేస్తుంది. ఇంకొక సంగతి మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక ఇద్దరు యవనస్తులు ప్రేమలో పడిపోయినారు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు. అయితే ప్రియురాలు ప్రియుడు, ఆయనకు ఒకటే తండ్రి చనిపోయాడు. ఆ బాబుకి తల్లి కష్టపడి పెద్ద చదువు చదివించింది. అయినప్పటికీ కూడా ఆయన ఒక అమ్మాయి ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? నువ్వు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావని అడిగింది. ఏమడిగింది? నువ్వు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నాయి నాకు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అందరికంటే ఎక్కువ అడిగింది. అడిగినప్పుడు ఆయన చెప్పిండు కదా, లేదు నేను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తానని చెప్పిండు. చెప్తే మరి నీ తల్లి కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగింది. ఏమడిగింది? నీ తల్లి కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తావా అన్నది. ప్రేమిస్తా అన్నాడు. అట్లయితే ఒక మాట చెప్పింది, నువ్వు నన్ను ప్రేమిస్తావు అని తెలిసి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి చెప్పంటే, ఈరోజు నీ తల్లి దగ్గరికి పోవాలి, నీ తల్లిలో ఉన్న గుండె తీసుకొని నా దగ్గరికి రావాలి. అప్పుడే నువ్వు నన్ను మంచిగా ప్రేమించినట్టు. అప్పుడైతే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా, లేకుంటే నేను నిన్ను పెళ్ళి చేసుకొని చెప్పింది. అప్పుడు తల్లి అంటే కూడా బాగా ప్రేమే, కానీ కొద్దిగా ఆలోచన చేసాడు, ఏం చేయాలనుకున్నాడు. మళ్ళీ అడిగింది, చూడు మరి నన్ను ప్రేమిస్తావా ఏదైనా కూడా చెప్పాను, లేకుంటే నేను వేరే వాళ్ళని చూసుకుంటాను. అట్లయితే పర్వాలేదు, నేను ప్రేమిస్తా అన్నాడు. ప్రేమిస్తే నీ తల్లి గుండె తీసుకురావాలని చెప్పింది. వెంటనే ఇంటికి వెళ్ళిండు. ఆ ఇంటి పోయి కత్తితోటి తల్లి గుండెను చీరిండు. చెప్పండి అమ్మా, ఏం చేసిండు? తల్లి గుండెను ఇక్కడ చీరి ఆ గుండె చేతులు పట్టుకొని ప్రియురాలు కొరకు పరిగెత్తి ఉరుకుతాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఆ గుండె పట్టుకొని ఏం చేస్తాడు? పరిగెత్తుకొని ఉరుకుతాడు. బొంగ ఒక చిన్న రాయి తలిగి ఆయన కింద పడితే ఆ గుండెకి పక్కకు పడ్డది. ఏమైంది? గుండె పక్కకు పోయింది. ఆ గుండె ఏమంటాను తెలుసా? బాబు నీకేం దెబ్బ తలగలేదా? చెప్పండి, ఏమంటాను గుండె ఏమంటాను? బాబు నీకేం దెబ్బ తలగలేదా నాయన అంటే తల్లి గుండె తీసిన కూడా గుండెలో ఉన్న ప్రేమ పోలేదు. ఏమిలారా పోయిందా? ఆమె గుండె తీసిన కూడా ఏం పోలేదు చెప్పండి, ఆమె గుండెలో ఉన్న ప్రేమ పోలేదు. బాబు నీకేం దెబ్బ తలగలేదని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, బాబు లేదమ్మా అన్నాడు. ఏమన్నాడు? లేదమ్మా అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ లేచిండు, మళ్ళీ గుండెని పట్టుకున్నాడు. ప్రియురాల దగ్గర కూడా వచ్చి, ఇదిగో నువ్వు చెప్పినట్టుగా నిన్ను ప్రేమించినా కదా, ఇదిగో మా తల్లి గుండె తీసుకొచ్చిందని చెప్పి చేతులు పెట్టిండు. పెట్టిన కాసేపు పట్టింది, చూసింది. లాస్ట్కి ఏమన్నా తెలుసా? ఇక సరిపోయింది, నేను నిన్ను చేసుకొని పోవన్నది కథ. ఏమన్నది ఇప్పుడు చెప్పండి? గుండె ఎలాంటిది చెప్పాలన్నారు? హృదయం అన్నిటికంటే మోసకరమైనా కాదా? వెంటనే అన్నిటి సమిటి వెళ్ళిపోయింది. ఇక తోటి బాధ, ఇటు తల్లి కాకుండా అయిపోయింది చెప్పండి, ఇటు ప్రియురాలు కాకుండా అయిపోయింది. ఎవరు వెళ్ళిపోయిండు? అన్నమండే తల్లి పోయింది, ఇటు ప్రియురాలు కూడా లేకుండా అయిపోయింది. లాస్ట్కి అయితే ఆయన కూడా గుండె ఆగిపోయి చచ్చిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఆ బాబు కూడా గుండె ఆగిపోయి చనిపోయింది. దేవులారా వినండి, గుండె ఏం చేసింది? తనను మోసం చేసింది, తన తల్లిని కూడా మోసం చేసింది. అందుకని ఎవరికి పడితే వాళ్ళకు మన హృదయాన్ని ఇవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. మన హృదయం ఒక్క యేసయ్యకి చెప్పండి గట్టి హల్లెలూయా. ఎవరికా చెప్పండి? యేసు దేవుడు ఒక్కడే నీ హృదయాన్ని బాగు చేసేవాడు. యేసు దేవుడు ఒక్కడే నీ హృదయాన్ని శుద్ధి చేసేవాడు. ఎవరికి పడితే వాళ్ళకు నీ హృదయం చోటిచ్చి నీ జీవితం అంతా కూడా ఏమైనా చెప్పండి మరి మోసపోతాం చూస్తున్నాం. అందుకని ఆ బాబు ఆయన మోసపోయిండు, తన తల్లిని కూడా మోసం చేసింది. అందుకని చెప్పండి, హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి గలది. అందుకని అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకోవాలి.